ఈ రోజు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. 2014 నుంచి ఐక్యరాజ్య సమితి వాళ్ళు జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేశారు. ఇది 11th ఎడిషన్ ఆఫ్ యోగా డే అన్నమాట. ఈ సంవత్సరం థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్, ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ హ్యూమన్ అండ్ ప్లానెటరీ హెల్త్, ఈకోస్ గ్లోబల్ విజన్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ కలెక్టివ్ హెల్త్ అన్నమాట. అంటే అందరికీ ఆరోగ్యం బాగుండాలి, మనం భారతదేశంలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ అన్నమాట. ఇది కలెక్టివ్ హెల్త్ అండ్ కలెక్టివ్ వెల్నెస్ అన్నమాట. ఈ థీమ్ తో మనం ముందుకెళ్తున్నాం. అయితే ఈసారి అద్భుతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో చాలా రికార్డులు బద్దలు కొట్టింది యోగాంధ్ర ద్వారా. ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. అసలు ఏంటి అద్భుతం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అనే పేరుతో మొత్తం పెద్ద క్యాంపెయిన్ నడిపింది. దాదాపు 4 రోజుల ముందు నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా దాదాపు 15,000 యోగా కాంపిటీషన్స్ పెట్టిందనమాట. అంతేకాదు ఈరోజు చాలా పెద్ద ఈవెంట్ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పాటు యోగా నిర్వహించారు.